ఇక చూడురి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంట పానం బాగలేక దవాఖానలో పడ్డాడట. ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఫోన్ చేసి తమ్మి ఎట్లుంది పానం, బాగుందా, తొందరగా కోలుకుంటామన్నారా, పెద్ద పానానికి ఏం అని లేదు కదా ఆయన అడిగి ధైర్యం చెప్పిండంట. మరి ఏం కావచ్చు మరి పవన్ కళ్యాణ్కు? ఆయనకంట ముక్కుల గిత్తంత ఉలివింతంత కురుపు అయితే ఆ కురుపునంట ఆపరేషన్ చేసిరంట. ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు. ఆయనకు ఫోన్ చేసి నువ్వు దమ్ము ధైర్యం కలుగుని తమ్మి దవాఖానలో వండవద్దు, బయట ఉండాలి, తొందరగా కోలుకోవాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను ఫోన్ చేసిండట. అవునా నరేంద్ర మోడీ గారు? ఇంకా మణిపూర్ అల్లర్ల పైన ఓ దేశం కాదు పక్క దేశాలకు కూడా తెలిసిపోయింది. కానీ ఈయనన్నా స్పందించినావాయా? స్పందించలే. మొన్న గది దేవుని గుళ్ళకి పోతే తక్కువ కులం వాళ్ళు మీరు గుళ్ళెకెట్ట వస్తారా అని బుడ్డపిల్లని కాళ్ళ కింద తొక్కి చంపారు. అది భారతదేశం మొత్తం ఎరకగా అయింది ఆ ముచ్చట. మరి ఈయనకి ఎరక కాకుండా గసంటి వాటిపైన స్పందించాడు. పవన్ కళ్యాణ్కి బాగాలేకుంటే, చంద్రబాబు నాయుడుకు బాగాలేకుంటే తొందరగా తెలుస్తుంది, నాకు తొందరగా తెలుస్తుంది. ఇంకా నయం ఏమైనా యాగం చేయకపోయినా పోయి ఏదైనా యాగం చేసి లెక్కలు రాసి పెట్టకపోయినా ఖర్చు గవర్నమెంట్దేనా, ప్రజలదేనా? ఏమా గిన్ని కోట్లయింది కన్ని కోట్లయింది యాగం చేసే పవన్ కళ్యాణ్ కోసం. అది ఏం కాదు, రాసినా రాయొచ్చు, నష్టం ఏం లేదు. రాసిపెట్టి ఏం కాదు, జనాలు కడతారు.